గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో మార్నింగ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రాగి ఇడ్లీ, దోస. సో ఇక్కడ నేను ఎలాగ చేశానేంటన్నది నేను ఈ వీడియోలో చూపించేస్తున్నాను. సో ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకున్నానబ్బా ఒక కప్పు. రాగులొచ్చేసి ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు రాగులేసాను. కొంచెం పచ్చెనపప్పు వేసాను. కొంచెం అయితే బ్రౌన్ రైస్ యాడ్ చేశాను. కొంచెం మెంతులు కూడా వేసాను. 2 సెపరేట్‌గా నానబెట్టుకున్నాను. 8 అవర్స్ నానాలి కదా! ఇదిగోండి ఈవినింగ్ ప్రాసెస్ అనమాట ఇది. సో, ఇవి మంచిగా నానిపోయినియి. ఇదిగోండి రాగులు కూడా నానిపోయినియి. పచ్చెనపప్పు కూడా నానిపోయింది. వన్ బై వన్ చూపిస్తా. ఇగో నొక్కి చూస్తే మనకి నానిపోయింది శుభ్రంగా. దీనిలో వచ్చేసి నేను కొంచెం అటుకులు యాడ్ చేస్తున్నానబ్బా! అటుకులు కూడా నేను రుబ్బేటప్పుడు వేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి. సో, అట్లు నానబెట్టుకున్నాను. సో, ఇక్కడ మినపప్పు అయితే నేను శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. ఇదిగోండి మినపప్పు వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ రాగులు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే పొట్టు మినపప్పు కదా! ఇంక అందుకని ఎందుకని చెప్పేసి నేను 2 సెపరేట్‌గా నానేసుకొని రుబ్బేటప్పుడు మొత్తం కలిపేసుకొని నేను ఇక్కడైతే మిక్సీలో పెట్టేసుకుంటున్నాను. ఇదే అట్లు నెక్స్టు ఇడ్లీ గూడా వచ్చేస్తుంది. ఇదిగోండి పిండి కొంచెం ఇలాగ బరగ్గా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇదైతే నేను నైట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మార్నింగు. మార్నింగ్ ఇడ్లీ వేయటం నాకు షూట్ చేయటం మర్చిపోయానబ్బా! సో, ఇదిగోండి నేనైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను మార్నింగు. అసలు చట్నీ దీనిలోకొచ్చేసి వేరుశనగ చట్నీ చేశాను. సూపర్‌గా ఉంది. ఇదిగోండి ఇడ్లీలు, అట్లు మాత్రం సూపర్ యమ్మీగా ఉన్నాయి. పొట్టు మినపప్పుతో ఇప్పుడే ట్రై చేశా. సూపర్‌గా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.